వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెళ్లమూడి అమ్మవారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, యక్షాశాల ఆర్ సద్గురుస్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. ఇప్పుడు మనం అనింజుని యొక్క చరిత్ర, నిందించటానికి కూడా వీలు లేనటువంటి వాడు అనింద్యుడు. అనింద్యుని యొక్క చరిత్ర గురించి నరసరావుపేటలో కేఆర్ కాలేజీలో ఉన్నటువంటి అయ్యగారు వివరిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనకి ఈ విషయం ఎవరికీ తెలియదు, చాలామందికి. దాని గురించి అయ్యగారు వివరిస్తున్నారు, జాగ్రత్తగా వినండి. చెప్పండి స్వామి. పూర్వము చిత్రవసుడు అనే ఒక గంధర్వుడు ఆదిపరాశక్తి అమ్మవారిని అనుష్ఠానము చేసి ఆ తల్లిని మెప్పించి మణిద్వీపాధిష్ఠిత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి తత్వాన్ని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో ఇతను ఉంటూ ఉన్నాడు. ఉంటూ ఉండగా అతను అప్పుడు అమ్మవారి చేతిలో వామహస్తములో ఉన్నటువంటి సుధా కలశం ఉన్నది. అతను అమ్మవారిని అడుగుతాడు, ఆ గంధర్వుడు, అమ్మా నీ చేతిలో ఉన్నటువంటి కలశములో ఏమున్నది, ఆ పాత్రలో ఏమున్నదంటే అమ్మవారు చెప్తుంది, ఇది సుధామృతము, అంటే సుధాపాయసము, సుధామృతము. దీనివల్ల విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు, విశేషమైనటువంటి ఆలోచనా శక్తులు ఉంటాయి అని చెప్తున్నారు. అప్పుడు ఇతనికి దుర్బుద్ధి కలిగి ఇతను ఆ సుధా అమృతాన్ని ఎలా స్వీకరించాలి అని ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క గంధర్వుడు అమ్మవారి తపస్సు చేసుకుంటూ ధ్యానములో ఉండగా ఈ గంధర్వుడు ఎలుక రూపం, మూషిక రూపము ధరించి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి సుధా కలశములో ప్రవేశించి ఆ కలశములో ఉన్నటువంటి ప్రసాదాన్ని, ఆ సుధామృతాన్ని ఇతను ఆస్వాదిస్తాడు. తింటూ ఉన్నప్పుడు, ఆస్వాదించడం అంటే తినటము మొదలుపెట్టిన తర్వాత అమ్మవారిని గ్రహించి ఇతన్ని దొంగతనముగా ఎలిక రూపములో ఉండి నీవు ఈ సుధామృతాన్ని స్వీకరించావు కాబట్టి నీవు ఎలుకగా మారిపో, భూలోకములో రాక్షసుడివై పుట్టు అని శపిస్తుంది. అమ్మా నా తప్పు మన్నించు, నాకు విముక్తి ప్రసాదించు అనంటే, నీవు చేసిన తప్పిదం వల్ల లోకోత్తరమైనటువంటి దైవము ఉద్భవిస్తుంది అని అమ్మవారు ఆశీర్వదిస్తుంది. ఇది అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు. మూషికము అంటే ఎలుక. ఎలుకతో రూపములో జన్మించినటువంటి రాక్షసుడు, అతనికి ఉన్నటువంటి సహజమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ యొక్క రాక్షసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తనకు చావు లేకుండా వరము కావాలి అని కోరుకుంటాడు. ఎలా చావు లేకుండా వరము కోరుకోవాలి అన్నీ ఆలోచించాడు. స్వామి, ఓ బ్రహ్మదేవా, నన్ను చంపేవాడు అయోనిజుడై ఉండాలి, ఏ స్త్రీకి పుట్టకూడదు. అలాగే అతడు ఒకే జన్మలో 2 జన్మలు ఎత్తుండాలి, ద్విజన్ముడై ఉండాలి. అలాగే విరూపుడై 2 రూపములు ధరించి ఉండాలి అని బ్రహ్మగారిని వరము కోరుకున్నట్ట. ఇతని కోరిక తీర్చడం కోసమే ఆ యొక్క అమ్మవారు
అత్యద్భుతమైనటువంటి ఒక దైవము ఉద్భవిస్తున్నది అని చెప్పింది కదా. ఆ యొక్క శక్తి అమ్మవారే పార్వతీదేవి యొక్క నలుగు పిండి రూపములో వచ్చినటువంటి వ్యక్తే ఈ ఉమాపుత్రుడు. ఆ ఉమాపుత్రుని యొక్క రెండో రూపము గజరూపము, గజాననుడు. ఈ గజాననుడే ఈ మూషికాసురుని సంహరించడానికి ఉద్భవించినటువంటి కుమారుడు. ఇతనే అయోనిజుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు. ఇతని యొక్క ఈ రాక్షసుని యొక్క భార్య ప్రభావతీదేవి. ఈమె తన యొక్క పాతివ్రత్య మహిమ చేత తన భర్త చనిపోకుండా ఉండేలా చేయడం ఈమె యొక్క సంకల్పం. ఈ గజాననుని యొక్క మూషికాసురునితో యుద్ధము చేయగా ఇతనిని చంపడం కోసమని తనకు ఉన్నటువంటి 2 దంతాలలో ఒక దంతాయుధాన్ని ప్రయోగం చేస్తాట. ఆ దంతాయుధానికి తిరుగులేదు. దానికి రక్షణగా అమ్మవారు తన చేతికి ఉన్నటువంటి మంజీర కంకణాన్ని విసిరివేస్తుంది. ఆ విసిరినటువంటి మంజీర కంకణమే సుదర్శన చక్రమయ్యి ఈ యొక్క గజారుని యొక్క ఏకదంతాయుధాన్ని నివారిస్తుంది. అయితే ఇతనికి సహజముగా ఉన్నటువంటి మూషికము యొక్క రూపము ధరించగలవాడు కాబట్టి ఇతను మూషిక రూపము ధరించి ఒక కలుగులో పోయి దాక్కుంటాట. కలుగులోకి పోయి దాక్కోగా ఇతన్ని రక్షించడానికి ఆ సుదర్శన చక్రము ఆ కలుగుకు అడ్డంగా పడుతూ వస్తున్నది. ఈ దంతాయుధం లోపలికి వెళ్ళబోవడం ఆ సుదర్శన చక్రం అమ్మవారి యొక్క మంజీర కంకణ బంధనం సుదర్శన చక్ర రూపంలో మంజీర కంకణం వచ్చి అడ్డగించడం జరుగుతూ ఉండగా ఈ మూషికాసురునికి గతములో అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి సుధామృతాన్ని స్వీకరించడము చేత ఇతను అమరుడవడం చేత తన దంతాయుధాన్ని ఉపసంహరించుకున్నారు స్వామివారు. అమ్మవారు తన మంజీర కంకణములో ఉద్భవించినటువంటి సుదర్శన చక్రాన్ని కూడా ఉపసంహరించుకున్నది. అప్పుడు ఈ ప్రభావతి ఈ మూషికాసురుని యొక్క భార్య, స్వామి నా భర్త చెంతనే ఉండాలి నా కోరిక అనగా స్వామివారికి ఆమెకి అమ్మవారు ఇచ్చినటువంటి వరము వల్ల స్వామివారి యొక్క ఛత్రమై స్వామివారి యొక్క నెత్తిన గొడుగు రూపంలో ఉంటుంది. ఇతని యొక్క భార్య మూషికాసురుని యొక్క భార్య స్వామివారి యొక్క శిరస్సున ఛత్రమై ఉంటుంది. ఈ రాక్షసుని యొక్క మతము మొత్తము అణిచి, అంటే తమో గుణములో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి మొత్తాన్ని అణిచివేసి ఇతనిని రాక్షసుడిగా తీసివేసి అచ్చము ఎలుకగా మార్చి స్వామివారి యొక్క ఎక్కి తేలికగా తిరగడానికి వీలుగా ఉండేలా మూషిక వాహనదారుడైనాడు. అందుకని ఈ వినాయకునికి ఆలయములకు ముందుగా మూషికము ఆయన యొక్క వాహనమయ్యి ఉంటూ ఉన్నది. అలాగే మహావిష్ణువు యొక్క వాహనము గరుత్మంతుడు. అలాగే మహావిష్ణువు పవలించేది పన్నగసేనుడు. ఆయన పన్నగసేనుడు అంటే పాము యొక్క పవలింపు మీద శేషపాన్పుడు. ఆయన పామునే పరుపుగా చేసుకొని దాని మీద పడుకుంటాట. మరి పాములకు గద్దలకు విరోధం కదా. పాములకు గద్దలకు సహజమైనటువంటి విరోధం. పాములు కనబడితే గద్దలు తన్నుకొని పోయి తింటాయి, వాటిని చంపేస్తాయి. కానీ వీటికి వైరభేదము లేదు. ఈ 2 స్వామివారి యొక్క వాహనములే. ఒకటేమో శేష పవలింపు పాన్పు, ఇంకొకటేమో స్వామివారి యొక్క తిరగడానికి వాహనము. అలాగే పరమేశ్వరుని యొక్క వాహనము ఎద్దు, అమ్మవారి వాహనము సింహము. పరస్పరము ఈ 2టికి వైరమే. కానీ ఈ 2టికి వైరము లేదు. వైరము లేదు అంటే పరమేశ్వరుడు వారిలో ఉన్నటువంటి వైరభావములు అణిచి, అంటే తమోగుణము అయినటువంటి తామస శక్తిని అణిచివేసి సత్వగుణములో వారి చెంతనే ఉంచుకున్నారు. కాబట్టి
తమోగుణముని హరింపజేసినటువంటి వ్యక్తి ఆ యొక్క మహాగణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, ఈ యొక్క బ్రహ్మగారు, వీళ్ళందరూ కూడా సత్వరజస్తమో గుణములకు అధిపతులైనటువంటి వారు. వీరికి మూలాధారమైనటువంటి శక్తి ఆ మాతాశక్తి, మాతృశక్తి. ఆ మాతృశక్తి సత్వరజస్తమో గుణములకు మూలాధారమైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరీ దేవి. దానికే చెప్తారు, యా విద్యా శివకేశవాది జననీ, యా వై జగన్మోహిని, యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయని, యా పంచ ప్రణవద్విరేపనళని, యా చిత్కళామాలిని, సాపాయాత్ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అన్నారు. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సకల సస్యాభివృద్ధిరస్తు, సర్వేషాం భక్తజనానాం మృష్టాన్న ప్రాప్తిరస్తు. తథాస్తు. ధన్యవాదాలు స్వామి. చూశారు కదా, అందుకే మనం ఆలయంలో ఉండేటువంటి పూజారులని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి. వాళ్ళు సాక్షాత్ దైవస్వరూపులే, దైవభక్తులు. దేవుడికి మనకు అనుసంధానకర్తలు ఎవరు అంటే ఇటువంటి అయ్యగారే. అందుకే అయ్యగారుని ఎప్పుడూ కూడా అవమానించడం కానీ ఇటువంటివి చేయకూడదు. కాబట్టి మనకు దేవుడికి మన సమస్యలన్నీ కూడా దేవుడికి నివేదించి సర్వే జన సుఖినోభవంతని కోరుకుంటారు. పాపం వాళ్ళు ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. ఆ స్వార్థపరుడు కూడా మారాలి అని కోరుకునేటువంటి వాళ్లే ఇటువంటి అయ్యగారులు. అటువంటి అయ్యగారులకి మనకు ఎన్నో విలువైనటువంటి విషయాలు చెప్పినటువంటి ధన్యవాదాలు మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతిగా ఉదయాన్నే 6:30 కానీ రాత్రిపూట అన్నం తర్వాత టీవీలు కట్టేసి చూడండి. అప్పుడు జ్ఞానప్రసూనాలు అనేటువంటివి మీకు అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.